ప్రభాస్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నా. నేను ఈరోజు హైకోర్టు రాజనగర్ ప్రొఫెసర్ జయశంకర్ రాజనగర్ యూనివర్సిటీలో కడగదామని కోరుకుంటున్నారు. కానీ దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. చాలా ప్లేస్లు ఉన్నాయి సార్, కానీ జయశంకర్లోనే చాలా విద్యార్థులు చదువుతున్నారు. దానికే వ్యతిరేకంగా నేను పోరాడుతున్నా. అక్కడనే ప్లేస్ దొరికిందా రేవంత్ రెడ్డికి? పక్కన హైకోర్టు ఆల్రెడీ ఉంది, ఎందుకు ఆడ కట్టాలని కోరుకుంటున్నారు? చదువుకున్న విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? ఆల్రెడీ కోరుకున్న విద్యార్థులను, చదువుకున్న విద్యార్థులను ఎందుకు ఆగం చేయాలని అనుకుంటున్నారు అడుగుతున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సాయి చంద్ లేడని మనం ఎప్పుడు అనుకోవద్దు. సాయి మన లోపల ఎప్పుడుంటే, తెలంగాణ ఉన్నంత వరకు సాయి చిరస్థాయిగా మన లోపల ఉంటాడు. అమ్మ ఒడిని వీడని పసి కందు కూడా పలికేది జై తెలంగాణ, కాటికి కాల్ జాపిన కురు వృద్ధుడైన పలికేది జై తెలంగాణ, నర నరాన తెలంగాణ తరతరాన తెలంగాణ అని పాడిన గొప్ప వ్యక్తి, గొప్ప ఉద్యమకారుడు సాయి చంద్. సాయి మన లోపల లేడని ఎప్పుడు అనుకోవద్దు మనం. ఎందుకంటే జై తెలంగాణ నినాదం అనేది పల్లె పల్లెన, జిల్లా జిల్లన, దేశంలో, ప్రపంచంలో దాకా తీసుకుపోయిన గొప్ప వ్యక్తి, గొప్ప ఉద్యమకారుడు సాయి చంద్. తప్పకుండా నాన్న, సాయి చంద్ లేడని మేము దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు అయిందని అద్భుతంగా చేసుకున్నప్పుడు నాకు ఒక నమ్మకం ఉంటుంది, నరదిష్టి అనేది ఉంటుందేమో అనిపిస్తుంది, ఆ దిష్టి తగిలిందేమో అనిపిస్తుంది. సాయి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలా అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి. సచివాలయము ప్రారంభోత్సవంలో కూడా అద్భుతంగా మాట్లాడిండు. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత అనిపించింది, ఈ దిష్టి అంతా ఒక గొప్ప కళాకారుని కోల్పోయినమా అయింది. ఇన్నేళ్ల నుంచి బాపు కోసం కొట్లాడిన ఒక గొప్ప వ్యక్తి ఇవాళ లేకుండా అయిపోయిందంటే ఇది ఒక దిష్టి తాకినట్టే, దిష్టి మొత్తం అనిపించబోయిందా అనిపిస్తుంది. అందరు అక్కలు కానీ నన్ను అమ్మ అని పిలుచుకునేది. నిజంగా నాకు మాట్లాడాలన్నా చాలా బాధగా అనిపిస్తున్నది. వాళ్ళ లేడు అని నేను ఎప్పుడు అనుకోను. ప్రతి పాటల, ప్రతి మాటల ఆ శివుణ్ణే నిలదీసిన వ్యక్తి, అంత గొప్పగా వాడిన వ్యక్తి ఇవాళ లేడని మాత్రం నేను అనుకోను. కానీ గుండెలో మాత్రం ఆ బాధ ఉంటుంది. మీతో ఎట్లా ఉండడం? సాయి అనుబంధం తమ్ముడు చాలా గొప్ప అనుబంధం. కలిసి పాడుకున్నాం, కూర్చున్నాం, అనేక సందర్భాల్లో చర్చించినాం. ఎట్లా ఉంటే పాటలు బాగుంటుంది, తెలంగాణని ఇంకా ఏ రకంగా, నాటి ఉద్యమకాలం నుంచి పునర్నిర్మాణం దశ వరకు కూడా అనేక సందర్భాలు కలిసి కూర్చుండి చర్చించిన సందర్భాలు ఉన్నాయి. సాయి లేని లోటు పూడ్చలేనిది. సాయి ఒక పాటగాడు కాదు, సాయి కేవలం గాయకుడు కాదు, కవి మాత్రం కాదు, ఇంకా ఒక్కటి కాదు. సాయిలో ప్రతిభా విశేషాలు ఎన్ని రకాలుగా, ఒక వక్త, ఒక వ్యాఖ్యాత, ఒక కవి, ఒక గాయకుడు, ఒక అద్భుతమైనటువంటి మేల్కొల్పు, సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఆ అద్భుత గళం తెలంగాణ ఇవాళ మూగబోయింది. అయితే అది విచారకరం. తెలంగాణ జీర్ణించుకోలేనటువంటి విషయం. తెలంగాణకు, ఉద్యమకారులకు గొప్ప నష్టం, తీవ్ర నష్టం, తెలంగాణ సమాజానికి నష్టం. సాయిని కోల్పోవడం అయితే చాలా 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 విచారకరం. ఎన్ని గానం చేసిండు. ఒక అంబేద్కరిస్టు ఆయన, ఒక కమ్యూనిస్టు, ఒక అభ్యుదయవాది ఆయన. ఎన్ని ఉన్నాయి సాయిలో, ఎన్ని రకాల యాంగిల్స్. ఒక మానవుడు అనే సంపూర్ణ మానవుడు ఎట్లా ఉండాలనో సాయి అట్లా నిలువెత్తు నిదర్శనం. ఒక వ్యక్తి కాదు సాయి, ఒక శక్తి, ఒక సమూహం. సాధారణంగా ప్రతిభా విశేషాలు ఏదో ఒక రంగంలో ఉంటాయి కొంతమందికి, కానీ సాయికి అట్లా కాదు. యావత్ సమాజాన్ని ప్రేమించగలిగినటువంటి గొప్ప ప్రేమికుడు సాయి. యావత్ సమాజాన్ని ప్రేమించగలిగినటువంటి గొప్ప ప్రేమికుడు సాయి. సాయిలో ఉన్నటువంటి మానవతావాది, సాయిలో ఉన్నటువంటి అభ్యుదయవాది, సాయిలో ఉన్నటువంటి సమతావాది, తెలంగాణవాది, ఎన్ని కోణాలు. సాయిని కోల్పోవడం అయితే తీవ్ర నష్టం. వీరగాథలు పాడుకున్నాం, ఒక చోట కూర్చొని వీరగాథలు పాడుకున్నాం. వీరగాథలు పాడరా విప్లవ వీర చరితలు పాడరా అని గానం చేసుకున్నాం. జార్జి రెడ్డిని స్తుతించిండు. అద్భుతం సాయి. తెలంగాణ ప్రతి పౌరుడి హృదయంలో సాయి చిరస్థాయిగా ఉంటాడు. అమరుడై మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా సాయి ఉంటాడు. సాయి ఎక్కడికో పోలేదు, ప్రతి హృదయంలో సాయి ఉన్నాడు.
పొద్దు పొడుపుల్లో నీ రూపు చూసుకుంటాం, పుస్తకాలలో నీ పేరు రాసుకుంటాం, కన్నీటితో పదును కథలు చెప్పుకుంటాం. జోహార్ సాయి, జోహార్. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే సాయి చందన్న లేక ఇప్పటికీ సంవత్సర కాలం గడిచినట్టుగా అనిపించట్లేదు. మొన్న టీఆర్ఎస్ పార్టీ అపజయానికి గురైనప్పటికీ ఇందులో సాయి చందన్ ఉంటే ఎంతో కొంత బాగుండేది. ఒక 30% to 20-30% సాయి చందన్న లేక కూడా ఈ అపజయానికి గురి కావడం జరిగింది. కానీ సాయి చందన్ ఒక పార్టీకే కాదు, ఒక తక్కువ కులానికి ఎక్కువ కులం అందరికీ సమానత్వంగా ఒక రీసెంట్ ఒక పాట రాసిండు అప్పట్లో. ఇది ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండురా మీ తక్కువ జాతోళ్ళని. ఈ పాట ఎంతో అలచల్ చేసింది. ఇలా పార్టీని ఎంతైతే ఊపులో పెట్టిండో తక్కువ జాతోళ్ళని కూడా తెచ్చి అంతే లెవెల్లో చూసుకున్నాడు. సాయి చందన్న లేడు అన్న విషయాన్ని మరిపించడానికి మన రజనక్క కూడా ఎంతో అహర్నిశలు కష్టపడుతూ రాబోయే ఫ్యూచర్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంతో చూసుకునే అవకాశం ఉంది. జై రజనక్క, జై సాయి చందన, జై టీఆర్ఎస్, జై తెలంగాణ, జై కేసీఆర్. మన నుంచి దూరమై దగ్గర సంవత్సరం అయితే ఉంది. ఎట్లా ఆయన జ్ఞాపకాలు ఎట్లా ఉన్నాయి, ఆయన లేని రూట్ ఎట్లా ఉంది? తమ్ముడు సాయి చంద్ నాకు పీడిఎస్ విప్లవోద్యమం నుంచి పరిచయం ఉన్నటువంటి ఒక గొప్ప గాయకుడు, నాయకుడు. తనకి ఒకసారి ఆరోగ్యం బాగలేకపోతే నిమ్స్లో చేరినప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండటం, ఆ రోజు నుంచి ఆత్మీయత పెంచుకున్నటువంటి ఒక నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రథమ నాయకులు వచ్చేంత వరకు డయాస్ని ఉర్రూతులోగించినటువంటి ఒక గొప్ప కళాకారుడుగా, గాయకుడుగా తను కొన్ని లక్షల మందిని నిలబెట్టి పాట ఉపన్యాసం ద్వారా ఒక మంత్రముగ్ధుల్లాగా చేసేటువంటి ఒక విధానం కలిగినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు చనిపోవటం నాకు తెలిసి చాలా బాధాకరం. 1 year అయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో సాయి చందు ఉండుంటే నాకు తెలిసి తను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండుండేవాడు, అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండేవాడు. ఏదేమైనా దేవుడు ఎందుకు మెచ్చలేదో కానీ తన కుటుంబానికి, సమాజానికి, పేద వర్గాలకి, అంబేద్కర్ వాదానికి అన్నిటి కూడా తీరని లోటుగా సాయి చందు మరణాన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను ఆంధ్రా నుంచి హుటాహుటిన రావటం జరిగింది. ఆ రోజు నివాళులు అర్పించాం. తిరిగి మళ్ళా వర్ధంతి సందర్భంగా మా తమ్ముడు అర్జున్, అదేవిధంగా మోహన్ ఈరోజు వెళ్ళాలని అంటే వాళ్ళతోటి కలిసి కూడా రావడం జరిగింది. ఏమైనా సాయి చంద్ నాతో ఉన్నటువంటి జ్ఞాపకాలు అది ఉద్యమ జ్ఞాపకాలు మాత్రమే కాకుండా, విప్లవోద్యమ భావాలు మాత్రమే కాకుండా, దళిత ఉద్యమానికి తను చివరిలో అంబేద్కర్ వాదిగా మారిన తర్వాత అంబేద్కర్ మీద రాసినటువంటి పాటలు కానీ, సమాజాన్ని ఉర్రూతులోగించిన విధానం కానీ, ఇంత గొప్ప నాయకుడు నిజంగా ఈ కులంలో పుట్టున్నాడా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఆలోచనలు కూడా సమాజానికి ఆయన కల్పించడం జరిగింది. ఇప్పుడు దేవుడు ఆయన కుటుంబానికి మంచి భవిష్యత్తును కూడా ఇవ్వాలని, తను లేని లోటును కూడా వాళ్ళ భార్యకి కానీ కుటుంబ పిల్లలకు కానీ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.